ఇటీవల అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లపై అధికార పార్టీ నాయకులు చేసినటువంటి దాడులను నిరసిస్తూ బాపట్ల జిల్లా బట్టిప్రోలు గ్రామంలోని రథం సెంటర్ నందు బట్టిప్రోలు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా మరియు వామపక్షాల నాయకులతో కలిసి విలేకరులకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు అమానుషమని, ఇలాంటి నీతి మాలిన చర్యలను అరికట్టాలని కోరారు. అరెస్ట్ చేయాలి నిందితులను వెంటనే, అరెస్ట్ చేయాలి నిందితులను వెంటనే, ఖండించండి పత్రికా విలేకరులపై జరిగిన దాడిని. వీడియో ఆన్ కొంచెం ఒక అడిగానికి ఓకే. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాయి. ప్రజాస్వామ్యం నిట్ట నిలువున పాతరైపడతా ఉంది. ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి మూల స్తంభంగా ఉన్నటువంటి మీడియా మీద విపరీతమైన దాడులు పెరిగిపోయినాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని అవినీతి జరుగుతూ ఉన్నాయి, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు చేసే దుర్మార్గపు పనులన్నీ కూడా మీడియా వ్యవస్థలు ఎత్తి చూపుతా ఉన్నాయని చెప్పి అక్కసు వెళ్ళగక్కి వాళ్ళని భయప్రాంతులు చేయాలి, వాళ్ళని ఏదో ఒక విధంగా బెదిరించాలని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే మీడియా వ్యక్తుల మీద, సంస్థల మీద దాడి జరుగుతూ ఉంది. పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల మీద కూడా దాడులు నిత్యకృత్యం అయిపోయినాయి. సిగ్గుపడాలి. సాక్షాత్తు రాప్తాడులో, అనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి మీటింగ్ చెప్పాడు. ఎన్నికల సమయం ఆసన్నమైంది, యుద్ధం మొదలైంది, చొక్కాలు మడతాయండి అని. అంటే ప్రతిపక్షం మీద మడతాయండి, పోరాటం చేయండి అని చెప్పాడు. అంటే పోరాటం చేయండి, చొక్కాలు మడతాయంటే కొట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు. మొట్టమొదటి వాడు మొదలుపెట్టింది ఎవరంటే అక్కడ ఆంధ్రజ్యోతి విలేకరులు కొట్టడం మొదలుపెట్టారు ఆ రోజు. ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నందుకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం సిగ్గుపడాలి. ముఖ్యమంత్రే ప్రేరేపిస్తా ఉన్నాడు. ఆ మరుసటి రోజు నిన్న కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే మీద అతని అవినీతి ఆరోపణలు బండారం బయటపెట్టినందుకు ఈనాడు కార్యాలయం మీద దాడి చేసి కార్యాలయం అంతా కూడా ధ్వంసం చేశారు. రాత్రి ఒక భయానక వాతావరణం కర్నూలు నగరంలో సృష్టించారు. ఆ రౌడీ మోకంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళి 10 రోజుల క్రితం అమరావతి, పల్నాడు జిల్లా అమరావతిలో వీళ్ళ ఇసుక అక్రమ భాగవతాలు వెలికి తీసి ఫోటోలు తీస్తున్నాడని చెప్పి ఈనాడు ఫోటోగ్రాఫర్ మల్లికార్జునరావుని ఇష్టానుసారం అక్కడ కొట్టి హత్యాయత్నం చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. ఈ విధంగా మీడియా మీద దుశ్చర్యలు పెరిగిపోతూ ఉన్నాయి. వ్యవస్థలన్నీ ఏ విధంగా ప్రశ్నపెట్టిపోయినాయో వెలికి తీస్తున్నటువంటి మీడియా మీద అప్రజాస్వామిక దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీడియా సోదరులు, పత్రికా విలేకరులు వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రజలను మంచి కోసం, రాష్ట్రం బాగు కోసం, ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం మీడియా సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒక మీడియా ఉంది, సాక్షి మీడియా, కూలీ మీడియా, నీలి మీడియా,